దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలం రేగింది. ఎక్కడ చూసినా భద్రతా బలగాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలు పరుగులు తీస్తున్న దృశ్యాలు రాజధాని ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ఆగస్టు 15న ఎర్రకోట చుట్టూ ఢిల్లీ అంతటా అభేద్యమైన భద్రత ఉండేలా పోలీసులు నిఘా పెంచిన సమయంలోనే ఏకంగా 6 అత్యంత కీలకమైన ప్రాంతాలను టార్గెట్ చేస్తూ బాంబు బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయి? వారు టార్గెట్ చేసిన ఆ 6 ప్రధాన ప్రాంతాలు ఏవి? రంగంలోకి దిగిన బాంబు నిరోధక బృందాలకు తనిఖీల్లో ఏమైనా లభ్యమైందా? ఇవన్నీ నిజమైన బెదిరింపులేనా లేక నకిలీ కుట్రనా? లెట్స్ వాచ్. సరిగ్గా స్వాతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందే ఢిల్లీ పోలీసులకు వరుస ఫిర్యాదులు అందడం మొదలైంది. ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఎప్పుడూ మొదటి వరుసలో ఉండే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 3తో పాటు దేశంలోనే అత్యంత కీలకమైన ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కేవలం ఎయిర్పోర్ట్ హైకోర్టు మాత్రమే కాదు, జామ్నగర్ హౌస్, జండేవాలాలోని ఒక ప్రముఖ భవనం, సాకేత్లోని ఓ ఆఫీస్ మరియు ఢిల్లీ కంటోన్మెంట్లోని ఎస్డీఎం కార్యాలయాలకు కూడా ఏకకాలంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. ఒకేసారి ఇన్ని కీలక ప్రాంతాలకు బెదిరింపులు రావడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ బెదిరింపులన్నిటిలో పోలీసులు ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఢిల్లీ హైకోర్టు పైనే. హైకోర్టు అధికారిక వర్గాలకు ఒక గుర్తు తెలియని అడ్రస్ నుంచి ఈమెయిల్ వచ్చింది. సరిగ్గా మధ్యాహ్నం 2:11 హైకోర్టు ప్రాంగణంలో భారీ పేలుడు జరుగుతుందని ఆ మెయిల్లో ఆగంతకులు స్పష్టంగా పేర్కొన్నారు. టైం మెన్షన్ చేస్తూ బెదిరింపు రావడంతో భద్రతా దళాలు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించలేదు. వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం వెళ్లింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ స్వయంగా ఆ ఆపరేషన్ ను పర్యవేక్షించారు. పోలీసు ఉన్నతాధికారులతో ఆయన నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కోర్టు ఆవరణలో ఉన్న జడ్జీలు, న్యాయవాదులు, ప్రజల భద్రతలకు ఎలాంటి ముప్పు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ బెదిరింపు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, బాంబు నిరోధక బృందాలు, స్నిపర్ డాగ్ స్క్వాడ్లతో కూడిన అత్యవసర సహాయక బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. హైకోర్టులోని ప్రతి మూలను, ప్రతి వాహనాన్ని జల్లెడపట్టాయి. అలాగే ఐజీఐ విమానాశ్రయం టెర్మినల్ 3లో కూడా ప్రయాణికులకు ఎలాంటి ఆటంకం కలగకుండానే అణువణువు తనిఖీ చేశారు. గంటల తరబడి సాగిన ఈ ఉత్కంఠభరితమైన సోదాల్లో భద్రతా సంస్థలకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గాని, పేలుడు పదార్థాల ఆనవాళ్లు గాని లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఊపిరి పీల్చుకోవడం అందరి వంతైంది. ఇలాంటి జాతీయ పండుగలు వచ్చినప్పుడు అల్లరి మోకలు లేదా దేశ వ్యతిరేక శక్తులు కేవలం ప్రజల్లో, భద్రతా బలగాల్లో ఒక రకమైన భయాందోళన సృష్టించడానికే ఇలాంటి ఫేక్ మెయిల్స్ పంపుతూ ఉంటాయి. అధికారులు గంటల కొద్దీ సోదాలు నిర్వహించిన తర్వాత ఇవన్నీ కేవలం నకిలీ బెదిరింపులుగానే ప్రాథమికంగా నిర్ధారించారు. అదృష్టవశాత్తు ఈ బెదిరింపులు వచ్చినప్పటికీ ఢిల్లీ హైకోర్టు కార్యకలాపాలు ఎక్కడా ఆగలేదు. కోర్టు పనులు యథాతథంగా కొనసాగాయని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా పోలీసుల అదుపులోనే ఉందని, ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఢిల్లీ పోలీసు అధికారులు స్పష్టం చేశారు. అయితే ఆ బెదిరింపు ఈమెయిల్స్ వెనుక ఉన్న ఐపీ అడ్రస్లను ట్రేస్ చేసే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఒక చిన్న బెదిరింపు రాగానే క్షణాల్లో స్పందించి ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి సోదాలు నిర్వహించే మన బాంబ్ స్క్వాడ్, పోలీస్, ఎన్ఎస్జీ బృందాలకు మనం ఎప్పుడూ సెల్యూట్ చేయాల్సిందే. రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఈ ఘటన నిరూపించింది.